పూరా లోకల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. చిన్న సినిమా పెద్ద హిట్. అవును, రాజు వెడ్స్ రాంబాయ్. ఇది అసలు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నప్పుడు కూడా ఈ సినిమా ఒకటి వస్తుంది అని కూడా ఎవరికి తెలీదు. కానీ డైరెక్టర్ చాలా తెలివి కల్లోడు, శైలి కొంపటి. ఎంత తెలివి కల్లోడు అంటే ఒక మంచి ఫార్ములాను వాడాడు. సినిమాకి సంబంధించి ఏదైనా చెప్తేనే జనాలు చూస్తారు అని బాగా ఆలోచించినట్టున్నాడు. ఎందుకంటే తన కళ ఎంతో కష్టపడి సినిమా తీశాడు. నేను ఒక ఊరి వాడిని, నాకు ఊరు కథలు రాయడం అవ్వచ్చు, ఊరు సినిమాలు తీయడమే వచ్చు అని అందరి ముందు ఓపెన్గా చెప్పేశాడు. అలాగే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే అమీర్పేట్ చౌరస్తాలో, అమీర్పేట్ సెంటర్లో బట్టలిప్పి నిల్చుంటా అని చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఇచ్చాడో లేదో అసలు ఎవరి డైరెక్టరు, ఎవరు ఇంతకుముందు ఏం తీశాడు, ఫస్ట్ సినిమానా లేకపోతే సినిమా పేరేంటి, హీరో హీరోయిన్ ఎవరు తెలుసుకోవడం మొదలుపెట్టారు. తర్వాత సినిమాకి సంబంధించి ట్రైలర్ కూడా చూశారు. ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. అలా చాలా ఒక మంచి తెలివికల్ల ఫార్ములా వాడాడు. గతంలో చూసుకుంటే అర్జున్ రెడ్డి రిలీజ్కి ముందు కూడా విజయ్ దేవరకొండ, అలాగే డైరెక్టర్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా ఇలాంటి ఫార్ములానే ఫాలో అయ్యారని చెప్పుకోవచ్చు. అంటే టీజర్ బ్రహ్మాండంగా వచ్చినా అప్పటికి, కానీ సినిమా మీద ఇంకా హైప్స్ పెంచాలంటే మన స్పీచ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి స్పీచ్లే వాళ్ళు ఇచ్చారు అప్పుడు విజయ్ దేవరకొండ, అలాగే సందీప్ రెడ్డి వంగా కూడా. ఎందుకు అంటే సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఇలాంటి సినిమా లేదు, అలాంటి సినిమా మీరు చూడబోతున్నారని సందీప్ రెడ్డి వంగా చెప్పి అందరిలో అంచనాలు పెంచితే, ఇక విజయ్ దేవరకొండ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, అంటే నెపోటిజం అని కాదు, కష్టపడి పైకి వచ్చే వాళ్ళని ఎప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకున్నా, నేను బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తున్నా చూడండి, ఈ సినిమా హిట్ కొడుతున్నా అని చెప్పి మరి అప్పుడు విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడు. అంటే ఆ వ్యాఖ్యలు అప్పుడు సంచలనంగా మారాయి. అబ్బా నిజంగా ఈ చెప్పిన ఈ మాటల్లో అంత దమ్ముందా, సినిమాలో అంత దమ్ముందా అని అందరూ సినిమాకు వెళ్ళి అర్జున్ రెడ్డి ఫస్ట్ డే మార్నింగ్ షో చూశాక వావ్, ఆ రోజు ఏదైతే సినిమాకు రిలీజ్ ముందు ఏదైతే మాట్లాడారో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సినిమా కూడా అలానే ఉంది అని అందరూ మెచ్చుకున్నారు. సేమ్ అలాగే శైలి కొంపటి కూడా అలానే, డైరెక్టర్ కూడా చాలా తెలివికల్లగా అదే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ తర్వాత మాట మార్చాడు అనుకోండి. ఏదేమైనా ఆ ఒక్క మాట వల్లనే సినిమా పైన అంచనాలు పెరిగాయి. అందరూ ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళి చూడడం జరిగింది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే టికెట్ల రేట్లు మల్టీప్లెక్స్లో కూడా 105 రూపాయలు పెట్టడం చాలా కలిసి వచ్చే అంశం అయింది ఈ సినిమాకి. చేసుకుంటా అంటే ఆయన కొడతాడు, నిద్రపోతులా నేను చత్తన్నా. అన్ని మల్టీప్లెక్స్లు హౌస్ఫుల్ గా 3 రోజులు, అంటే గచ్చిబౌలి, కొండాపూర్, హైదరాబాద్ లో ఫేమస్ మల్టీప్లెక్స్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ప్రసాద్ మల్టీప్లెక్స్, అలాగే పీవీఆర్, ఐనాక్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఏఎంబి, అన్నిట్లలో తక్కువ రేట్లు ఉండడంతో అందరూ ఎగబడి చూశారు. ముఖ్యంగా యూత్ ఎగబడి చూశారు. స్టోరీ లైన్ కూడా అలా బ్రహ్మాండంగా, అంటే స్టోరీ లైన్ నేను చెప్పి ఎవరైతే ఇప్పటి వరకు చూడలేదో మళ్ళీ వాళ్ళను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. వెళ్ళి స్క్రీన్ మీద చూడండి, క్లైమాక్స్ అయితే బ్రహ్మాండంగా ఉంది. మాట్లాడడం సార్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నా రాజు, చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా. అలాగే సినిమా కూడా చాలా ఆహ్లాదంగా సాగిపోతూ ఉంటుంది. ఇద్దరు ప్రేమికుల కథ, అంటే విలేజ్ లో ప్రేమించుకున్న వాళ్ళ కథ ఎలా ఉంటుంది అంత బ్రహ్మాండంగా తీశాడు. విలేజ్ నేటివిటీకి తగ్గట్టు తీశాడు. మనం పెట్టిన డబ్బులు మనకి డబుల్ ట్రిపుల్ రూపంలో తిరిగి వస్తాయి. ఆనందం రూపంలో సినిమా అంతా బాగుందని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ అయితే సక్సెస్ కొట్టాడు ఫస్ట్ స్టెప్ లోనే. నిజంగా రాబోయే సినిమాలు కూడా బాగా తీస్తాడు అనే నమ్మకం కూడా డైరెక్టర్ మీద కలిగించాడు. దాదాపు 10 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. పెట్టుబడికి అయితే అంటే డబ్బులు అయితే వచ్చేసాయి. ఇక వచ్చేటి అన్ని లాభాలే అని అయితే అందరూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో అయితే బాగా ఆడుతుంది, ఆంధ్రాలో ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది అని అయితే చెప్తున్నారు. సినిమా ఇంకా బ్రహ్మాండంగా ఆడాలి, అలాగే చిన్న సినిమాలన్నీ పెద్ద హిట్లు అవ్వాలని కోరుకుందాం. రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి సినిమాలు ఎన్నో దాదాపు 9 సినిమాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయింది. కాంపిటీషన్ మధ్య అయినా కూడా దూసుకెళ్తుంది ఈ సినిమా. త్వరలోనే ఇంకా ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ హీరోగా నటించిన ఉన్న సినిమా వచ్చే వరకు ఈ సినిమాకు కలెక్షన్స్ వస్తాయని అయితే అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మంచి సినిమాలు, అంటే
హీరో అఖిల్ రాజ్ అలాగే తేజస్విని రావు కొత్త జంట వీళ్ళు కూడా బాగా యాక్టింగ్ చేసి అలరించారు. ఇలా కొత్త వాళ్ళని అందరినీ ఎప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారని మరోసారి రాజు వెడ్స్ రాంబాయి సినిమా ద్వారా ప్రేక్షకులు అయితే నిరూపించారని వాళ్ళైతే ధన్యవాదాలు చెప్తున్నారు వాళ్ళ సినిమా టీం తరపున. అలాగే ముఖ్యంగా డైరెక్టర్ మాత్రం తెలివి ప్రదర్శించాడని అయితే మళ్ళీ మనం అయితే చెప్పుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.